నమస్తే N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా N3 టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మానవాళికి రాముడు చూపిన మార్గమే ఆదర్శం. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కథనం. నెల్లూరు సాయి దర్బార్ అద్దాల మందిరంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణోత్సవం. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న హరికృష్ణ ట్రావెల్ బస్సు, 13 మంది సజీవ దహనం. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు. ఆంధ్రలోకి తమిళనాడు బోట్లు రానియకుండా చర్యలు. తండ్రికి తగ్గ కొడుకు, తమ్ముళ్లకు ఆత్మీయమైన అన్న, భర్తగా బాధ్యత, స్వామిగా బంటుపై ప్రేమ, శత్రువుల గుండెల్లో భయం వెరసి శ్రీరాముని నిలువెత్తు స్వరూపం. తండ్రి మాట కాదనక 14 ఏళ్లు వనవాసం చేసిన రావణుడు సీతమ్మను అపహరించిన మొక్కవోని ధైర్యంతో స్థితప్రజ్ఞత చూపుతూ వానరాల అండతో సాగరాన్ని దాటి శత్రువును కడతీర్చిన వీరధర్మ స్వరూపం శ్రీరాముడు. ఆయన నడిచిన బాట సకల మానవాళికి ఆదర్శం. అందుకే రామాయణమంటే రాముని బాట రామాయణంగా మారింది. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరాముడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అదే శ్రీరామనవమి పర్వదినం. ఆ రోజు సీతారాముల కళ్యాణం జరగడం, శ్రీరామ పట్టాభిషేకం జరగడం దైవ సంకల్పం. శ్రీరామనవమి పరమ పవిత్ర పర్వదినాన్ని భక్తులు సీతారాముల కళ్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాముడు ఆదర్శ పురుషుడు, పురుషోత్తముడు. రాముని జీవితం సర్వజనులకు ఆదర్శప్రాయం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రాముణ్ణి మించినవారు మరొకరు లేరు. పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దండకారణ్యంలో సీతారాములు ఉన్నప్పుడు రాక్షస పీడ నుండి రక్షించమని మునులు కోరగా వారికి అభయమిచ్చి రక్షించాడు. స్నేహ ధర్మం పాటించి సుగ్రీవుని కష్టాన్ని తీర్చి సుగ్రీవునికి రాజ్య పట్టాభిషేకం గావించి ధర్మ సంస్థాపన నెలకొల్పాడు. తన శత్రు సోదరుడైన విభీషణుడు శరణుకోరి వచ్చినప్పుడు అభయమిచ్చి ఆదరించిన మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు, ధర్మానికి నిలువెత్తు రూపం. ఇచ్చిన మాటకు నిలబడినవాడు, శత్రువునైనా క్షమించగల ఔదార్యం కలవాడు, సుఖదుఖాలను సమంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడు. శ్రీరాముడు భక్తులకు దేవుడు కాదు, కంటికి రెప్పలా కాచే ఇంటి పెద్ద, ఆపదలో అండగా నిలిచే కుటుంబ భాగస్వామి. కన్నబిడ్డగా, భర్తగా, సోదరుడిగా, తండ్రిగా, స్నేహితుడిగా ఆదర్శంగా నిలిచిన శతకోటి నామాలవాడు శ్రీరాముడు. శ్రీరాముడిని తలవని తెలుగు లోగిళ్లు కనిపించవు. ఏ చిన్న కష్టం వచ్చినా రామచంద్ర అని తలుచుకుంటాం. వినకూడని వార్త వింటే రామరామ అనుకుంటాం. ఏ శుభకార్యం ప్రారంభించినా కాగితంపై శ్రీరామ అని రాయడం సాంప్రదాయం. అంతటి మహనీయుని కళ్యాణం సీతమ్మ తల్లితో ఈ పండుగ రోజున జరపడం ప్రత్యేక సాంప్రదాయం. తెలుగు రాష్ట్రాలలో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. సీతారాముల కళ్యాణం కేవలం పౌరాణిక ఘట్టం మాత్రమే కాదు, ఒక ఆదర్శ జీవన పాఠం. పరస్పర గౌరవం, నమ్మకం, బంధాల నిబద్ధతకు నిదర్శనం. శ్రీరాముడు తన జీవితాంతం ధర్మాన్ని ఆచరించి పురుషోత్తముడిగా నిలిచాడు. ఆయన కథ ధర్మప్రస్థాన, ఆదర్శవంతమైన జీవితానికి ప్రతీక. ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 13 మంది సజీవ దహనమైన విషాద ఘటన మార్కాపురం జిల్లాలో చోటు చేసుకుంది. టిప్పర్ను హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 16 మంది సజీవ దహనమయ్యారు. టిప్పర్ను హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. తెలంగాణ నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన మరో 22 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మృతుల్లో నెల్లూరు జిల్లా వాసులు ఉండడంపై విచారణ చేపడుతున్నారు. ఘటనపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రాలోకి తమిళనాడు బోట్లు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి చేపల వేటకు వచ్చే తమిళనాడు బోట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. ఆంధ్ర సరిహద్దు దాటి తమిళనాడు బోట్లు రాకుండా మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి నేతృత్వంలో 2 బోట్ల ద్వారా ముమ్మర గస్తీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోట్లో మెరైన్ సీఐ లేదా ఎస్ఐ సిబ్బంది, మత్స్యశాఖ, అటవీశాఖ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు మొత్తం 7 మంది చొప్పున గస్తీకి నియమించారు. ఈ బోట్లు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి గస్తీకి వెళుతున్నాయి. మరోపక్క మత్స్యకార గ్రామాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సామరస్య వాతావరణం నెలకొనేలా చూస్తున్నారు. మరోపక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద కట్టుదిట్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా పోలీసులు ఎవరినీ లోపలికి వెళ్లనివ్వడం లేదు. నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలోని ఈవీఎం గౌడన్లను పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. ఆయన అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడాముల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు సూచించారు. నెల్లూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన 3 గోడాములను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడాముల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు రసూల్, శ్రీనివాస్, సంజయ్, బాలసుధాకర్, బీఎస్పీ నుంచి శ్రీరామ్, ఎలక్షన్ డీటీలు ఆషర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కల్లూరుపల్లిలో అభివృద్ధి పనులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. రూరల్ ప్రజలకు కోటంరెడ్డి సోదరులు దొరకడం అదృష్టమని ఆయన చెప్పారు. నేను శ్రీధరన్న శిష్యుడినే. ఆయన స్పీడ్ను మేము అందుకోలేమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లిలో 1,51,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల డ్రైన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కోటంరెడ్డితో కలిసి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాకంటూ ఇబ్బంది వస్తే నేనడిగేది ఒక్కరినే, అది శ్రీధరన్ననే అని చెప్పారు. నెల్లూరు రూరల్ ప్రజలు ఒక్కరికి ఓటు వేస్తే మీకోసం 2 పనిచేస్తున్నారని చెప్పారు. రూరల్ ప్రజలకు ఇలాంటి నాయకులు దొరకడం వారి అదృష్టం అని చెప్పారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి కాని అభివృద్ధి పనులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈనాటి 24, 25, 27 డివిజన్లకు సంబంధించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయినటువంటి వేళ, వాటిని ప్రారంభిస్తున్నటువంటి వేళ నాకు అవకాశం కల్పించిన మా కోటంరెడ్డి సోదరులిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
రాజకీయాల్లో జనరల్గా ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు పిలిచి ఆహ్వానించడం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి, పెద్ద దొడ్డ మనసు ఉండాలి. ఆ మనసున్న సోదరులు మా కాటారెడ్డి సోదరులు. నిజంగా రాజకీయాల్లో ఒక కొత్త వర్డ్కి నాంది పలికారు. అంటే జనరల్గా శ్రీధర్ అన్న ఏది చేసినా హైలైటే, దానికి తోడు మా గిరణ్ చేరాడు, ఇంకా ఆగేదేమీ లేదు. ఎందుకంటే నేను కూడా శ్రీధర్ అన్న శిష్యుడినే. కాలేజీ చదివే రోజుల్లో విఆర్ కాలేజీ ప్రెసిడెంట్గా శ్రీధర్ ఉన్న రోజుల్లో ఆయనకి నేను 2 years జూనియర్గా కావలలో అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అప్పటి ఏబీపీని మేము నడిపే టైంలో అన్న వెనక నేను నడిచేవాడిని. బాగా అభివృద్ధి చెందుతుంది. మాకు రాజకీయాల్లో ఈ లెక్కలు చూస్తుంటే అన్న స్పీడ్కి మేము పరిగెత్తగలమా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా డెవలప్మెంట్, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఎప్పుడు సెక్రటరియట్ లో కనిపించిన ఒక ఫైల్ కట్ట, నేనే ఒక్కడనే, వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు మీ రూరల్ నియోజకవర్గం 2 ఎమ్మెల్యేలు, మీకు 2 ఎమ్మెల్యేలు పని జరుగుతుంది. ఇక్కడ అన్ని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పని జరిగితే ఈ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో కల్లూరుపల్లిలో 1,50,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవానికి చేసిన కావలి శాసనసభ్యులు సోదర సమానులు శ్రీ కృష్ణారెడ్డి గారికి, కావ్య కృష్ణారెడ్డి గారు, రఘుమాటి కృష్ణారెడ్డి గారు అని మా అన్నని పిలుస్తుంటారు, మాకు అత్యంత సన్నిహితులు. ఈరోజు పిలుస్తుండగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఈ ప్రారంభోత్సవానికి చేసిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున ప్రజల పక్షాన కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామాలు ఉన్న పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని 100 కోట్ల రూపాయలతో అర్బన్లో కూడా చేయగలిగాం. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్న 24, 25, 27 ఈ 3 డివిజన్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కోటారెడ్డి అన్న గారికి, ఎందుకంటే కావలిలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ కావలి నియోజకవర్గం ప్రజల ముద్దు బిడ్డగా పిలుచుకునే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అన్నా మీరు ఒకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ప్రోగ్రాంకి వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందని తెలియజేస్తున్నాగానే తప్పకుండా తమ్ముడు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు, వీళ్ళిద్దరికి కూడా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదాలు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనితతో పాటు పలువురు మంత్రులు, పోలీస్ అధికారులు పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారులు పరిశీలించారు. ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్లోనే ప్రమాద స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందినట్లు, మరో 28 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు మంత్రి వెల్లడించారు. బస్లో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని, సీరియస్గా గాయపడిన కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రులు హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాబోయే రోజుల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను నిపుణుల కమిటీ ద్వారా త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని నెల్లూరులోని సాయి దర్బార్ అద్దాల మందిరంలో సీతారామచంద్రుల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లు సాయినాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు బాలాజీనగర్లోని శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో శ్రీరామనవమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం
వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగ సాగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి తరించారు. ఈ సందర్భంగా సాయినాథునికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయిబాబాని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయిబాబా కీర్తనలతో ఆలయం మారుమ్రోగిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజధానిలోని అసెంబ్లీ నిర్మాణంలో సెంట్రల్ హాల్ పైలింగ్ పనులకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పూజలు ప్రారంభించారు. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనం డిజైన్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. అమరావతిలో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి రాజధాని అసెంబ్లీ నిర్మాణంలో సెంట్రల్ హాల్ పైలింగ్ పనులకు ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ B+G+3 అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తున్నామన్నారు. సందర్శకులు టవర్ పైకి వెళ్లి అమరావతి మొత్తం చూసేలా డిజైన్ చేశారన్నారు. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనం డిజైన్ చేశారని చెప్పారు. రాజధానిలో అగ్ని ప్రమాదాలపై పోలీసు విచారణ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని ఎద్దేవా చేశారు. అయినా రైతులు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, అధికార భవనాలు 4026 కావచ్చు, 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు 7 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, లేదా గవర్నర్స్ బంగ్లా కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే స్టాండర్డ్ షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనం అనేది దాదాపు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీని హైట్ 250 మీటర్ల హైటు. ఇది B+G+3 అంటే బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులు ఉంటుంది. దానిపైన నుంచి యాక్చువల్గా ఏంటంటే 250 మీటర్ల హైట్లో టవర్ ఉంటుంది. విజిటర్స్ టవర్ పైకి పోయి సిటీ మొత్తాన్ని యాక్చువల్గా చూసే విధంగా దీన్ని నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేశారు. ఇది యాక్చువల్గా మన యొక్క సాంస్కృతిక విలువలు, వాస్తు శిల్ప నైపుణ్యము అలా అన్నిటినీ జోడించి దీన్ని అనేక దఫాలుగా దీని మీద డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకుని యాక్చువల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు దీన్ని 4 భాగాలుగా విభజించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అందులో 3 భాగాలు అయితే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫైల్స్లో దాదాపు 70% కంప్లీట్ చేశారు. ఈరోజు 4వ భాగంలో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే డెవలప్ చేస్తామని ఆ రోజు రైతులకు మాట ఇచ్చామో మాట ప్రకారం ముందుకు పోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క మొన్న పైపులు కొన్ని కాల్చడం జరిగింది. దానికి ముందు ఎల్ఎన్టీ వాళ్ళది కాల్చారు, ఆ తర్వాత మొన్న మెగావాళి కాల్చారు. దీని మీద యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, క్రూ డిపార్ట్మెంటు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ ఇక్కడ అమరావతి ఇక్కడ అన్నప్పుడు రైతుల పొలాలు కాల్చారు, భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి. అయితే ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి భయం లేకుండా ముందుకు పోయి రైతులందరికీ నచ్చచెప్పి ల్యాండ్ పుల్లింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు కన్స్ట్రక్షన్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిన రైతుల్ని, అనేక కోర్టు కేసులు వేసిన రైతులు ఎవరు కూడా ఎటువంటి అసహనానికంటే వరి కాకుండా ఎంతో ధైర్యంగా
నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి మాట ఇచ్చిన ప్రకారమే ఈ అమరావతి రాజధాని 3 yearsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ పడుగుపాడు పంచాయతీ స్టౌబిడి కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితులకు స్థానిక వైసీపీ నేతలు మద్దతు పలికారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు పంచాయతీలోని స్టౌబిడి కాలనీ దగ్గర ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం రహదారిలో ఉన్న ఇళ్లను అక్రమంగా కూల్చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నడి రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే ప్రశాంతమ్మే తమకు న్యాయం చెయ్యాలంటూ ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలియజేశారు. వీరి నిరసనకు స్థానిక వైసీపీ నేతలు మద్దతు పలికారు. బాధిత మహిళలు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా జీవిస్తున్న తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో మాకు స్థలం దక్కిందని, ఈ ప్రభుత్వంలో మమ్మల్ని రోడ్డుపాలు చేశారని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎటువంటి సమాచారము, నోటీసులు లేకుండా స్టౌబిడి కాలనీ వద్ద ఉన్న ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే సుమారు 25 లక్షలు ఇళ్ల పట్టాలను ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తక్షణమే ఆదుకుని వారికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని, లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జడ్పీటీసీ కవరిగిరి శ్రీలత, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి, శివుని నరసింహులరెడ్డి, మల్లికార్జునరెడ్డి, లక్ష్మీకుమారి, వైసీపీ నేతలు, బాధితులు తదితరులు పాల్గొన్నారు. రోజున ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పొడుగుపాడుకి సంబంధించిన స్టౌబిడి కాలనీ ఏరియాలో కొద్దిమంది 40 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే 9 గంటలకి వచ్చి జేసీబీని తీసుకొని వచ్చి ఇల్లును కూల్చేయడం జరిగింది. సంవత్సరాలు పరిపాలన చేస్తే అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా అయితే 1 సంవత్సరం వరదల్లో ఇబ్బందులు పడ్డాం. మిగిలిన 2 సంవత్సరాల పరిపాలన సాగిస్తే ఈ పరిపాలనలోనే అనేక సచివాలయాలు అయితేమి, అనేక హెల్త్ క్లినిక్లు అయితేమి, అనేక రైతు భరోసా కేంద్రాలు అయితేమి, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో 100 రెట్లు 2 సంవత్సరాల్లోనే తీసుకెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేంద్రం రాష్ట్రానికి సపోర్ట్గా ఉంది. కేంద్రం నుంచి మనకు అనేక నిధులు ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులకి మనం తక్షణం వెంటనే వెళ్ళి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల పట్టాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నారు. ఇచ్చిన దాంట్లో న్యాయవాదిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా డోన్ ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పోలీసు అధికారులను ఏకవచనంతో కించపరిచే విధంగా సంబోధించడం మంచి పద్ధతి కాదని వారు హితవు పలికారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈ నెల 24వ తేదీన సోషల్ మీడియాలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. న్యాయవాది కృష్ణప్రసాద్ పోలీసు అధికారులైన డీఎస్పీ, సీఐలను ఏకవచనంతో కించపరిచే విధంగా సంబోధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై డోన్ ప్రజలు, పలు కుల సంఘాల పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. ప్రజలు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజల రక్షణ కోసం పనిచేసే అధికారులను అవమానించడం తగదని, ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక సమతౌల్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఓ ఎంఆర్పీఎస్ నాయకుడు స్పందిస్తూ కృష్ణప్రసాద్ గతంలో ఉడుమలపాడు ప్రాంతంలో భూమి వివాదాలకు సంబంధించిన ఘటనలను ప్రస్తావించారు. ఆ సందర్భంలో మహిళలు కోర్టులో వాదించినందుకు వారిపై అనుచితంగా ప్రవర్తించారని, బెల్ట్ తీసి బెదిరించారని ఆరోపించారు. పోలీసు అధికారుల గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటి సంఘటనలపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూమా నాగన, మన డోన్ డిఎస్పీ శ్రీనివాస్ గారి పైన, అదేవిధంగా మరి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాష్ గారి పైన, మన డోన్ న్యాయవాది వృత్తులు ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మేము ఖండిస్తా ఉన్నాం. మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఒకరు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపు 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. వీరిలో వింజమూరు మండలం నల్లగొండకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 సభ్యులు, వింజమూరు ఎస్టీ కాలనీకి చెందిన 3, దాసరపల్లికి చెందిన 2, ఉదయగిరి మండలం అయ్యవారిపల్లికి చెందిన 1 వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందగా మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్వయంగా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. గతంలో కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం చాకలికండుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 3 జాతీయ రహదారులు ఉన్నందున ప్రయాణికులు, వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భరోసా ఇచ్చారు. దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరమైంది. పూర్తిగా బస్సు దగ్ధమైన పరిస్థితి. అందులో ఇంపాక్ట్ అయిన ప్రతి కుటుంబానికి కూడా ఉదయగిరి నియోజకవర్గం ఉన్నాను. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు అక్కడ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. హాస్పిటల్లో వాళ్ళే మానిటర్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2 గంటల నుంచి మేము ఇదే పనిలో ఉన్నాము. ఎవరు ఏందనేది ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటే మొదట కొంత ఎక్కువ ఇబ్బంది అని అనిపించింది, కానీ తర్వాత చూస్తే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒక 10 మంది బస్సులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 10 మందిలో నల్లగొండలకు సంబంధించిన కుటుంబం వాళ్ళు 5 మంది ఉన్నారు. నల్లగొండలకు సంబంధించిన వాళ్ళని ఒంగోలు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనం దీని గురించి కొంత ఆలోచన చేయాల్సి ఉంది. ఈ బస్సు సేఫ్టీ గురించి కానీ, లేకపోతే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఈ మనకు హైవేలు కూడా, నేషనల్ హైవేలు కూడా మనం చాలా వేసుకోగలిగాం. మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా ఈ నేషనల్ హైవేలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ సేఫ్టీ గైడ్లైన్స్ కూడా మనం కొంత అవేర్నెస్ తీసుకొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవాళికి రాముడు చూపిన మార్గమే ఆదర్శం. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కథనం. నెల్లూరు సాయి దర్బార్ అద్దాల మందిరంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణోత్సవం. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న హరికృష్ణ ట్రావెల్ బస్సు, 13 మంది సజీవ దహనం. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు. ఆంధ్రాలోకి తమిళనాడు బోట్లు రానియకుండా చర్యలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.